నమస్తే ఫ్రెండ్స్, ఇది నేషనల్ హైవే నుంచి 1.5 కిలోమీటర్ ఈ రోడ్లో వెళ్ళాలి మనం. ఇది 4-వే హైవే. ఇది NH 150A బెంగళూరు పూనా జీవర్గి హైవే, చెల్లికెర టు బళ్ళారి మధ్యలో ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్. ఇందులో ఒక బావి ఉంది, 2 బోర్వెల్స్ ఉన్నాయి, తార్ రోడ్ అటాచ్డ్. తార్ రోడ్డే ఇది ఈ షేప్లోకి వచ్చింది. ముందంతా తార్ రోడ్ ఉంది. మొత్తం 6.5 ఎకరాలు. తార్ రోడ్ ఫేసింగ్ ఒక 200 ఫీట్ ఉంటుంది. రెడ్ సాయిల్ ల్యాండ్, 2 బోర్వెల్స్ ఉన్నాయి, బాగుంది. కల్టివేషన్లో లేదు, లాస్ట్ ఇయర్ మాత్రమే కల్టివేషన్ జరగలేదు దీనికి. మొత్తం 6.5 ఎకరాలు. రెడ్ అండ్ వైట్ సాయిల్ ల్యాండ్, లైట్ రెడ్ ఉంటుంది. అంతా ఓపెన్గానే ఉంది ల్యాండ్, ఎటువంటి చెట్లు లేవు ఇందులో. మీరు బార్డర్స్ చూస్తున్నారు, ఈ చెట్లు ఉండేదంతా బార్డర్స్ ఇవన్నీ. తార్ రోడ్ ఫేసింగ్, 2 బోర్వెల్స్ రన్నింగ్ ఉన్నాయి, ఒక బావి ఉంది, దాంట్లో కంటిన్యూ వాటర్ ఉంటాయి. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, చిత్రదుర్గ జిల్లా, చెల్లికెర తాలూకా, దేవసముద్ర హోబ్లీ, నాగసముద్ర విలేజ్లో ఈ ల్యాండ్ ఉంటుంది. విలేజ్ నుంచి 500 మీటర్లు. NH 150A 4-వే హైవే, బెంగళూరు పూనా 4-వే హైవే నుంచి 1.5 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ కూడా తార్ రోడ్ ఉంటుంది. అక్కడ బోర్వెల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇందులో కొన్ని చింత చెట్లు, టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్, అగ్రికల్చర్, గార్డెనింగ్, కమర్షియల్ పర్పస్ 2 బోర్లు కూడా రన్నింగ్ ఉన్నాయి. జనరల్ ప్రాపర్టీ, పర్చేజ్డ్ ప్రాపర్టీ, సింగిల్ ఓనర్. వీరికి కొనుగోలు ద్వారా సంక్రమించిన భూమి. బళ్ళారి సిటీకి 48, చెల్లికెరకి 62, రాంపుర టౌన్కి 11 కిలోమీటర్లు, హిరియూర్కి 107, చిత్రదుర్గకి 93, బెంగళూరు సిటీకి 265, హైదరాబాద్కి 410 కిలోమీటర్స్లో ఈ ల్యాండ్ లొకేషన్ ఉంటుంది. 6.5 ఎకరాలు కలిపి తీసుకోవాలి. తార్ రోడ్ ఫేసింగ్, 2 బోర్వెల్స్, బావి, ఫుల్ వాటర్ ఉన్నాయి. బోర్వెల్స్కి మోటార్స్ కూడా ఉన్నాయి. అత్యధిక అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫుల్ వాటర్ విత్ తార్ రోడ్డు 4-వే హైవేకి కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే. 6.5 ఎకరాలు కలిపి తీసుకోవాలి. ఇది 1 ఎకరా ధర 13 లక్షలు మాత్రమే. 13 lakhs పర్ ఎకర్. చాలా కొద్ది మొత్తంలో నెగోషియేషన్ చేయొచ్చు పేమెంట్ టర్మ్స్ని బట్టి. సీరియస్గా ఉన్న బయర్స్ యాడ్ నంబర్ 1906 అని కానీ, వీడియో లింక్ కానీ మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేసి మమ్మల్ని సంప్రదించండి సైట్ విజిట్ కోసం. మీరు ఈ సైట్కి వచ్చినప్పుడు దగ్గరలో ఉండే ఇతర సైట్స్ని కూడా విజిట్ చేయొచ్చు.